నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పర్యాటక అభివృద్ధికి ఏపీలో పరిస్థితులు అనుకూలమన్న షెకావత్. అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఉపాధి పెరుగుతుందని వెల్లడి. శక్తివంతమైన నేతలు, ప్రభుత్వంతోనే ప్రగతి సాధ్యమన్న పవన్. రాష్ట్ర పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని వినతి. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్పై విచారణ వాయిదా. డాక్యుమెంట్స్ సమర్పణకు సమయం కోరిన ప్రభుత్వ న్యాయవాదులు. బస్సు బోల్తా ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య. ఉత్తరాఖండ్ అలకనంద నదిలో కొనసాగుతున్న గాలింపు. అమెరికా దాడితో ఇరాన్లో తీవ్రంగా దెబ్బతిన్న అణు కేంద్రాలు. పునర్నిర్మాణానికి ఏళ్లు పడుతుందన్న సిఐఏ. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదాకి కారణాలేంటి? రాణి, ఈ రోజు మాజీ సీఎం జగన్, అదే విధంగా జగన్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ల పైన హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రారంభ సమయంలోనే ఏజీ ప్రభుత్వ తరపు న్యాయవాది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను సమర్పించడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇక్కడ ఏట్కూరు రోడ్డు, గుంటూరు జిల్లా పరిధిలో ఏట్కూరు రోడ్డులో ఆయన జగన్ ను ప్రయాణిస్తున్నటువంటి వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి పడినట్లు అక్కడ వీడియో వైరల్ కావడం, దానిపైన విచారణ జరిపి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో A2గా జగన్ ఉంచారు. ఆ తర్వాత మిగతా పేర్ని నాని, అదేవిధంగా విడుదల రజనీతో పాటు మరి కొంతమందిని ఈ కేసులో నిందితులుగా చేశారు. వీరంతా పిటిషన్లు ముందు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. డ్రైవర్ ని ఇప్పటికే పోలీసులు విచారించి పంపించారని, దానికి సంబంధించిన ఆధారాలు తీసుకున్నారు. ఏదైతే వాహనము యాక్సిడెంట్ జరిగిందో అని చెప్తూ ఉన్నారో ఆ వాహనాన్ని కూడా పోలీసులు నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు. దీంతో పాటు ఆ వాహనం చాలా బరువు ఎక్కువగా ఉంటుంది. అందులో ఆ వాహనం కింద పడితే, అంత బరువైన వాహనం కింద పడితే మనిషి ఎలాగా ఉంటాడా అనేది ఒకసారి చూసుకోవచ్చు. అయితే కేవలం తనను ఇరికించేందుకే ప్రయత్నించారని, తాను అమాయకుడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు పూర్వపరాలు చూసినట్లయితే సాధారణంగా ఒక వాహనం బరువు, దాంతో వెళ్లే స్పీడ్ ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ర్యాలీలో జరిగేటప్పుడు చాలా సర్వసాధారణంగా మనిషి ఎలా నడుస్తాడో అంతే స్పీడ్ తోటి వాహనం ర్యాలీగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్తున్న పరిస్థితే ఉంటుంది. అదే పరిస్థితిని మనం వీడియోలో కూడా చూసాము. అటు వాహనం ఒక వ్యక్తి పైనుంచి వెళ్లాలంటే కొంత స్పీడ్ అనేది ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. ఇవన్నిటిని పోలీసులు ఎన్లైజ్ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ స్పీడ్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది, వాహనం ఫిట్నెస్ ఎలాగా ఉన్నది, అసలు వాహనంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుసా లేదా, తెలిస్తే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ వాహనం కింద పడిన సింగయ్యను పక్కకు నెట్టి ముందుకు వెళ్లటం, ఇవన్నీ ఎలాగ జరిగాయి అనే కోణంలో ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విచారణ కోర్టులో ఈ క్వాష్ పిటిషన్ల పైన విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఈ పోలీసు దర్యాప్తుకు సంబంధించి వివరాలను, అదే విధంగా అసలు ఏం జరిగింది అనే సంబంధించిన వివరాలన్నింటినీ సమర్పించేందుకు, దానికి తగిన ఆధారాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం అడగడంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. రాని ధన్యవాదాలు జయప్రకాష్.
రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద 94 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు నేతలు వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించేలా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేలా అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కలను సాకారం చేసే దిశగా అఖండ గోదావరి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరారు. శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం, మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తిరవాక ప్రాంతాలు మనవి. అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ, మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, గజేంద్ర సింగ్ షెకావత్ జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ Andhra Pradesh to be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a fast-paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడే చెప్పామన్న ఎంపీ పురంధేశ్వరి హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరం గుర్తింపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కేవలం రాజమహేంద్రవరానికి పరిమితం కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
శ్రీలంకను కానీ, అటు కడియం నర్సరీలను కానీ, నిడదవోల్లో కోట సత్తమ్మ తల్లి టెంపుల్ కానీ, వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకన గాని, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం వికసిత్ రాజమహేంద్రవనం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి. దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారో దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో అక్కడేదో పొరపాటు జరిగింది, ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది. ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లటం జరిగింది. ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు, మళ్ళా వెనక్కి తీసుకొచ్చారు. సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. వెనక్కి కూర్చున్నటువంటి పరశురామ్ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకుని గొంతు స్లిట్ చేయటం, కడుపులో స్టాబ్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవటం జరిగింది. లాక్కున్న తర్వాత వెంటనే యూటర్న్ చేసుకుని మరలా అటు బీచ్పల్లి సైడ్ వెళ్లారు. మరలా ఈలోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్ లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్లారు. పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు. అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు. తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఇటోళ్ళు అటు డిస్పర్స్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురామ్, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని, కొన్ని సెల్ ఫోన్స్ని,
అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని వేటకోడ వల్ల వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ సిఏ అదేవిధంగా అతని టీముని, అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఈ రిలేటివ్స్ అందరికి కూడా, ఎందుకంటే డిసీజ్డ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజ్డ్తో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. ఎప్పటికీ కూడా నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవటం కష్టమేమో, ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్లో అతను కనపడతానే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్లో అతనికి కనపడతానే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. అంటే ఇనీషియల్గా ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు. బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్కి ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. సో 2 వీలర్ మీద అనేసరికి ఓపెన్గా అవుతుందని ఒక 4 వీలర్ని హైర్ చేశారు. దానికి కూడా బ్లాక్ ఫిల్మ్లో అతికించడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్లో అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి ఇంటెన్షన్తో చేశారండి. అంటే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ 100% కూడా 99.99% ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని, ఒక 6 నెలల్లోపే ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఐశ్వర్య యొక్క బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు. అతను రీసెంట్గా 1 మంత్ బ్యాక్, అతను కూడా 1.5 మంత్ బ్యాక్ ఇల్లు హెల్త్తో చనిపోవటం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది. సో ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని. కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగడం మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు కనుక ఈ ప్లాన్, అంటే ఇప్పటికీ చాలాసార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలోప్ అయిపోయి లడక్ గానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే టైం బీయింగ్ ప్రజెంట్కి ఈలోపు ఈ సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది, అప్పుడు వరకు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయటం జరిగింది. ఈ కారు అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు. మనం ఒక 1,20,000 సీజ్ చేయటం జరిగింది వాళ్ళ పొజిషన్. అంటే దీంట్లో సుఫారీ అని కాదు, ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆక్షన్లో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి. సో ఒక మీడియేటర్గా ఉన్నాడు.
సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా ఆ మీడియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికోసం కూడా ఎంత అమౌంట్ కావాలంటే నీకు లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తాను అన్నట్లుగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్లాంటి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు. కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్, అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ, దరూర్ ఎస్ఐ, గట్ ఎస్ఐ. ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, సెన్సిటివిటీ కానీ, కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా వితిన్ 48 అవర్స్లో ఈ కేసుని చేంజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ ఇక అన్ని సెక్షన్స్ వస్తాయి మీకు ప్రెస్ రిపోర్ట్లో, ప్రెస్ బ్రీఫ్లో అన్ని ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఈ నేరాలన్నిటికీ మనకి కొత్త బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నవి. అయితే మేము ట్రయల్ కూడా చాలా స్పీడ్గా జరిగేటట్లు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పక్కాగా చేసి వీళ్ళందరికీ కూడా కన్విక్షన్. ఇప్పుడు అందరిది ఒకటే రోల్ ఉండదు. ఇప్పుడు మనకి A7, A8 ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల యొక్క ఫాదర్ కానీ, ఐశ్వర్య యొక్క మదర్ కానీ, వాళ్ళకి మర్డర్ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఎక్యూజ్డ్ని హార్బర్ చేయటము, వాళ్ళకి సహకరించటము, వాళ్ళని అరెస్ట్ చేయడంలో మనకు సహకరించకపోవటం, కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళు అఫెన్స్ అవుతారు. ఎవరైతే మెయిన్ కాన్స్పిరసీ ఉంది, డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మర్డర్ కేసు కింద. అతను కూడా బ్యాడ్ హిస్టరీ. అంటే మనకి ఇతన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అతని కొడుకుని ఎట్లా సేవ్ చేయాలనే దాంట్లో అతనికి ఉన్నటువంటి పోలీసుకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంత షేర్ చేసి అతన్ని సేఫ్ ప్లేస్కి పంపించాలని చూడటం జరిగింది. సో కార్ అది సీజ్ చేస్తాము, ఇంకా మనకి దొరకలేదు. ఇప్పుడు మనం వీళ్ళని పట్టుకున్న క్రమంలో ఉన్న వెహికల్లో అదే స్విఫ్ట్ డిజైర్ కూడా చూపిస్తాం. స్విఫ్ట్ డిజైర్ కూడా మనం సీజ్ చేస్తున్నాము, ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపు మీడియాకి బ్రీఫ్ చేసే క్రమంలో చేసాం. స్విఫ్ట్ డిజైర్ ఇంకొక కారు కూడా సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు కలవలేదు, ఫోన్లో మాట్లాడుకున్నారు తప్పితే. ఫోన్లో ఈ తేజేశ్వర్తో తిరుమల ఒక ల్యాండ్ పర్చేజ్ చేసేటటువంటి ఒక రియాల్టర్ లాగా మాట్లాడాడు తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేదు. లేదు, అతను ఇల్ హెల్త్తోనే మృతి చెందాడు. అతనికి తిరుమలకి ఐశ్వర్యకి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ ఇంటిమసీ గురించి క్లారిటీ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. అతను లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఇంకా వేరే దారి లేక ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వచ్చినట్లు అనిపిస్తుంది. తేజేశ్వర్ అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని నాలెడ్జ్ ఉంది సుజాతకు. ఏంటండి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి 2019లో మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవటం, అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమసీ కంటిన్యూ చేయటంతో మనకేమైందంటే ఒకానొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు. ఏంటండి అదే అంటే మొత్తం ఈ అఫెన్స్ క్రమంలో 3 వెహికల్స్ని వాడటం జరిగింది. 3 వెహికల్లో ప్రస్తుతానికి ఒక వెహికల్ని సీజ్ చేసాం, ఇంకో 2 వెహికల్స్ని సీజ్ చేయాల్సి ఉంది. ఇట్స్ నాట్ ఆ రోజు హత్యకు చేసినటువంటి వెహికల్ అయితే స్విఫ్ట్ డిజైర్. ఇదిగా ఇప్పుడు చూపిస్తాము, తీసుకురండి. తేజేశ్వర్ చాలా సున్నితమైన మనస్కుడు, చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్. సో అతను ఈ రకమైనటువంటి కాన్స్పిరసీని అతను విజువలైజ్ చేయలేదు.
మాట్లాడతాను. డెడ్ బాడీని తిరుమలకి చూపించడం జరిగింది. కర్నూలు పంచలింగాల ఏరియాలో అదే వెహికల్లో డెడ్ బాడీని తీసుకెళ్లి తిరుమలకి చూపించడం జరిగింది. తర్వాత అతని సజెషన్ ప్రకారమే ఆ నాలాలో పడేయటం జరిగింది. అవును. అవునండి. రెండో భార్య కొడుకు. ఏడుగుని అంటే చూడండి, ఒక్క నిమిషం కూడా నుంచోబెట్టలేము. మాట్లాడుతున్నారు.